హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కట్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని టైట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో అది అడ్డు రాకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలి. ఇది నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంబ్రాయిడింగ్ చక్రం చుట్టూరు టేప్ లేదా థ్రెడ్ని చుట్టుకుంటే క్లాత్ షేడ్స్ రాకుండా ఉంటుంది. ఈ నెట్వర్క్తో ఇప్పుడు ట్రెండింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు కదా, సో ఈ డిజైన్ని నేను మొక్కమల్లి క్లాత్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ నెట్ ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఏ ఫ్యాబ్రిక్తో అన్న నార్మల్ మిషన్తో ఏ విధంగా డిజైన్ని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నేనైతే మొక్కమల్లి క్లాత్తో మీకు చూపించడం కోసము డిజైన్ చేస్తున్నాను. నెట్ ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. అది ముందు వీడియోస్లో నెట్ ఫ్యాబ్రిక్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో కూడా చూపించాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ముందు వీడియోస్లో చూడండి. ఇప్పుడు మొక్కమల్లి క్లాత్ని ఈ విధంగా మనం వేస్ట్ క్లాత్ మీద మీకు నచ్చిన ఫ్లవర్ షేప్ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకుని ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి, లేదా కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎటువంటి మిషన్కి సెట్ అవుతాయని అడుగుతున్నారు, సో వాళ్ళు కూడా పిక్స్ని సెండ్ చేస్తే నేను చూసి చెప్తాను. వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ టైట్ అండ్ లూజ్గా ఉంటే ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోండి. నేనైతే పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. సేమ్ కలర్ అయితేనే వర్క్ నీట్గా లుక్గా కనిపిస్తుంది. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం ఈ విధంగా లూజ్గా సెట్ చేసుకోవాలి. పై దారం లూజ్గా ఉంటేనే దారం తెగిపోకుండా ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్గా ఉంటే వర్క్ పర్ఫెక్ట్గా రాదు అండ్ దారం కూడా తెగిపోతుంది. కింద సైడ్ బాబిల్ని పెట్టుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు సూదిని పైకి ఈ విధంగా అనుకుని ఫ్లేమ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లవర్ షేప్ని కింద డ్రా చేసుకోండి. అలాగే క్లాత్ పైన కూడా డ్రా చేసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద ఈ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకుని నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ టైప్ డిజైన్స్ ఉన్నవి. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు నార్మల్ శారీలో ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్నే కాకుండా శారీ ఫ్యాబ్రిక్స్తో కూడా బ్లౌజెస్ మీద ఈ విధంగా డిఫరెంట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఇది మొక్కమల్లి క్లాత్తో నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను. నెట్ ఫ్యాబ్రిక్స్ని అండ్ ఫ్యాబ్రిక్స్ బట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఏ ఫ్యాబ్రిక్స్తో అన్నా డిజైన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి సింపుల్గా అండ్ ఏ విధంగా సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క వీడియో చూసి డౌట్స్ అడగండి. ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మొత్తం ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్లవర్ డిజైన్ చుట్టూరు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో నార్మల్ మిషన్తో ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి. మీరు క్రాస్గా కావాలంటే క్రాస్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
నేనైతే ఫ్లవర్ చుట్టూరు క్రాస్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. బ్లౌజెస్ మీద ట్రై చేసిన వాళ్ళు ముందుగా అయితే డిజైన్ని ముందుగా రఫ్ క్లాత్ మీద ట్రై చేసి అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఎందుకంటే బ్లౌజెస్ మీద ట్రై చేస్తే మీరు విప్పడము కష్టము. సో నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అసలు ఊడిపోదు, విప్పడం చాలా టైం పడుతుంది. సో డ్రా చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోండి. అండ్ కింద సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది, సేమ్ పెద్ద ఎంబ్రాయిడరింగ్ మిషన్ లాగానే వర్క్ లాగానే కనిపిస్తుంది. మీకు డౌట్స్గా ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి. ఫుల్గా బ్లౌజ్కి నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వీడియోస్ కూడా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. కట్ వర్క్ బోర్డర్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఈ 1 వీక్ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరింగ్ కోర్స్ 1 వీక్ కోర్స్ ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఎంబ్రాయిడరింగ్ ప్లేట్స్ కావాలన్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఎయిర్ బ్యాండ్స్ అండ్ ఎయిర్ స్క్రంచెస్ కూడా ఆర్డర్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. అవి కూడా అవైలబుల్గా ఉన్నవి. మీకు నచ్చిన డిజైన్స్లో డిఫరెంట్గా డిజైన్ చేసి కూడా సెండ్ చేస్తాము. ఇప్పుడు సెంటర్లో ఈ విధంగా లైన్స్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా వదులుకోవచ్చు. ఒక 3 లైన్స్ లేదా 5 లైన్స్ని స్టిచ్ చేసుకుంటే వేరే కలర్ అయితే మీకు సిల్వర్ కలర్ అయితే ఏవే లుక్గా కనిపిస్తుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి స్టిచ్ చేసుకోండి. నేనైతే మీకు అర్థం అవడం కోసము వేస్ట్ క్లాత్ మీద ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. పిక్లో చూపించాను కదా, ఆ ఫ్లవర్ చుట్టూ సిల్వర్ కలర్తో ఫినిషింగ్ లేదా లైట్ కలర్కి డార్క్ కలర్ ఫినిషింగ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ హెవీ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫ్లవర్ డిజైన్ చేసింది సేమ్ 2 కలర్స్ కూడా సేమ్ కలర్ కాబట్టి ఫ్లవర్ మధ్యలో కూడా అండ్ ఫినిషింగ్ కూడా సేమ్, మీకు అంత డిఫరెన్స్ తెలియడం లేదు. వీడియోలో కూడా అంత క్లియర్గా కనిపించడం లేదు. రియల్గా అయితే చాలా లుక్గా కనిపిస్తుంది. సో మొక్కమల్లి క్లాత్తో కూడా ఎంబ్రాయిడరింగ్ డిజైన్స్ సింపుల్గా చేసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ ఫ్యాబ్రిక్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండేషన్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం కింద నేను గ్రీన్ కలర్తో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫ్లవర్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. మొక్కమల్లి క్లాత్ కాబట్టి అవి బాగా సాఫ్ట్గా చాలా లుక్గా ఉంది. వీడియోలో అంత క్లియర్గా కనిపించడంలా, బయట మాత్రం చాలా లుక్గా ఉంది. నెట్ ఫ్యాబ్రిక్ కన్నా సూపర్గా ఉంది. సెంటర్లో మీరు చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఎల్లో కలర్ లైన్స్ని స్టిచ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం సేమ్ కలర్తో డిజైన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.